నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజుల నుంచి అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుతోంది. నిన్నటి వరకు ఒక ఎత్తు, ఇవాళ రాజకీయాలు ఇంకొక ఎత్తు అన్నట్లుగా మారాయి. ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా సాగుతున్న అరెస్టుల పర్వం, నేతల మధ్య వ్యక్తిగత దూషణలు ఇప్పుడు పీక్ స్టేజ్ కి చేరిపోయాయి. ఇదే క్రమంలో మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. మేమంతా పవన్ కళ్యాణ్ కొడుకులమా అంటూ ఆయన సంధించిన ప్రశ్న కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సూటిగా తగిలింది. మేము నీ కొడుకులం పవన్ కళ్యాణ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ నీ కొడుకులం. ఏదో చేస్తా అన్నావు కదా, ఏం చేశావని అడుగుతున్నా. గతంలో వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడిన మాటలను తప్పుపడుతున్న పవన్ కళ్యాణ్ నాడు తాను మాట్లాడిన భాషను ఏమనాలి అంటూ పేర్ని నాని పాత వీడియోలను బయటకు తీసి ప్రశ్నిస్తున్నారు. అసలు గుడివాడ అమర్నాథ్ కు పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ వివాదంలోకి వచ్చారు, పేర్ని నాని ఎందుకు ఇంతలా ఫైర్ అయ్యారు అనేది ఇవాళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. అసలు ఈ మొత్తం రచ్చకు కేంద్ర బిందువుగా వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ ప్రధాన కేంద్ర బిందువుగా మారింది. ఏపీలో లా అండ్ ఆర్డర్ సమస్యపై, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై వైసీపీ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంది. ఇందులో భాగంగా హోంమంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించి గుడివాడ అమర్నాథ్ కొన్ని విమర్శలు చేశారు. మా ఇన్ఛార్జ్ మినిస్టర్ అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటే చింతమనేని ప్రభాకర్, ఏం చేస్తున్నాడు మీ మంత్రి, మేకప్ వేసి తిరుగుతుందా అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు. అంటే రజనీ గారిని అన్నది మహిళలు అన్నట్టు కదా, మహిళా లోకాన్ని అన్నట్టు కదా, ఒక బీసీ మహిళను అన్నట్టు కదా. అంటే నీకొక రాజ్యాంగం, మాకొక రాజ్యాంగం ఉంటుందా? అయితే కూటమి నేతలు, జనసేన, టీడీపీ శ్రేణులు అమర్నాథ్ హోంమంత్రి అనిత కట్టుబొట్టును ఉద్దేశించి ఒక మహిళను అవమానించేలా మాట్లాడారంటూ పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. అంతేకాదు, అమర్నాథ్ పై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారనే ప్రచారం ఊపందుకుంది. కానీ వైసీపీ దీనిని తీవ్రంగా ఖండిస్తుంది. అసలు హోంమంత్రి కట్టుబొట్టు గురించి అమర్నాథ్ ఎక్కడ మాట్లాడారు అని ప్రశ్నిస్తున్నారు పేర్ని నాని. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అమర్నాథ్ పై 10 నుంచి 15 కేసులు పెట్టాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు. ఒకవేళ అమర్నాథ్ ను అరెస్ట్ చేస్తే ఆయన ప్రజాదరణ తగ్గిపోదని, మరింత పెద్ద నాయకుడు అవుతాడని నాని హెచ్చరిస్తున్నారు. అసలు అతను అన్నదేంటి, అమర్ గారు అన్నదేంటి? ఏమన్నారు అమర్ గారు? కట్టుబొట్టి ఎవరన్నారు? ఆవిడ బీడ్స్ పెట్టుకుంటుందా, వజ్రాల హారాలు పెట్టుకుంటుందా, చెవులకి వజ్రాలు చెవుదిద్దులు కమ్మలు పెట్టుకుంటుందా? వాటికి అసలు ఎవరు ఏం మాట్లాడారా, దేని గురించి ఎవరు మాట్లాడారు? అవి బీడ్సా, లేకపోతే అయ్యా ప్రెషస్ స్టోన్సా? ఎవడేం మాట్లాడాడు అసలు? వాటి గురించి, కట్టు గురించి, బొట్టు గురించి ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడకుండానే పవన్ కళ్యాణ్ గారు కట్టు బొట్టు అని మాట్లాడుతూ ఉంటారు. ఎవరన్నారు అసలు? అనితమ్మ గారికి ఎవరన్నారు? మేమన్నా అన్నామా అంతకితం? ఈ వివాదంలోకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాగుతూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన భాషను పేర్ని నాని మీడియా సాక్షిగా మరోసారి బయటపెట్టారు. మేమంతా పవన్ కళ్యాణ్ కొడుకులమా, ఆనాడు పవన్ మాట్లాడింది సంస్కారవంతమైన భాషేనా, మరి ఇప్పుడేమో సంస్కారం గురించి క్లాసులు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ కు మంత్రి పదవి వచ్చిన తర్వాతే సంస్కారం వచ్చిందా అంటూ పేర్ని నాని వేసిన ప్రశ్నలు, రాజకీయాల్లో విమర్శలు సహజమని, కానీ పవన్ కళ్యాణ్ నాడు వాడిన పదజాలంతో పోలిస్తే వైసీపీ నేతలు అన్నదేమీ లేదని నాని వాదిస్తున్నారు. మంత్రి పదవితో పాటు సంస్కారం కూడా కొత్తగా వచ్చిందా అనుకోవాలి, అంతే కదా. మంత్రి అంతకితం లేదు, మంత్రి పదవితో పాటు ఆయనకి సంస్కారం వచ్చేసింది. ఆడవాళ్ళకు కట్టుబొట్ల గురించి, ఇటు గురించి, అటు గురించి మాట్లాడతారు. కట్టుబొట్టు ఎవడన్నాడు? పేరెత్తలేదు. వారు ఇంకేమన్నారు? కూర్చోబెట్టి నార తీస్తా, ఒక్కొక్కరిని, ఆడ కాదు మగ కాదు, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార, ఆడ కాదు మగ కాదు, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార ఒలిచి చూపిస్తాం. కొడకల్లారా పెట్టుకోండి, మమ్మల్నే తిట్టింది. మీరు యుద్ధం చెప్పండి రా, చెప్పండి రా. రాడ్లా, హాకీ స్టిక్కులా, రాళ్ళ ఒట్టి చేతులు, నేను దేనికైనా రెడీరా. పేర్ని నాని తన విమర్శల్లో మరో సంచలన విషయాన్ని తెరపైకి తెచ్చారు. కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి కేసును పవన్ కళ్యాణ్ తన రాజకీయ ఎదుగుదల కోసం వాడుకున్నారని ఆరోపించారు. జనసేన పార్టీ పెట్టిందే సుగాలి ప్రీతికి న్యాయం చేయడం కోసమని నాడు పవన్ చెప్పారని, కానీ నేడు అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని పక్కన పెట్టేశారని విమర్శించారు. సుగాలి ప్రీతిని వాడుకున్నారు కదా, నేను పార్టీ పెట్టిందే సుగాలి ప్రీతి కోసం అని. ఈ పార్టీ ఎందుకు పెట్టి అనుకున్నారు? దేనికోసం పెట్టి అనుకున్నారు? సుగాలి ప్రీతి కోసం పెట్టా పార్టీ. వాడుకుంటాకి ఆడవాళ్ళని ఫుల్గా వాడేసుకుంటారు, స్త్రీ లోకాన్ని. అంతేకాదు, ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనితను పవన్ కళ్యాణ్ అమాయకురాలిని చేశారని నాని అన్నారు. అనితను కూడా వాడేసుకుంటున్నారు మీ ఇద్దరు కలిసి.
మా హోంమంత్రి అనితమ్మ గారు, మా రాష్ట్రానికి హోంమంత్రి అనితమ్మ గారిని కూడా అమాయకురాలను చేసి వాడేసుకుంటున్నారు కదా మీరు. గతంలో ఇదే పవన్ కళ్యాణ్ హోంమంత్రి అనిత సరిగ్గా పనిచేయడం లేదని, తాను హోంమంత్రి అయితే పరిస్థితులు వేరుగా ఉండేవని బహిరంగంగా వ్యాఖ్యానించిన సంగతిని గుర్తు చేశారు. ఒక మహిళా మంత్రిని సొంత కూటమి డిప్యూటీ సీఎం అంతలా తక్కువ చేసి మాట్లాడటం అనితను అవమానించడం కాదా అని పేర్ని నాని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రెస్ మీట్ లో పేర్ని నాని పవన్ కళ్యాణ్ యొక్క ప్రాంతీయ వైఖరిని కూడా తప్పుపట్టారు. ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం గా ఉంటూ ఇక్కడి సమస్యలను పట్టించుకోవడం లేదనేది నాని ప్రధాన ఆరోపణ. ఆంధ్రాలో ఏం జరిగినా పవన్ కళ్యాణ్ కు వినిపించదు, కనిపించదు. ఇక్కడ ఒక తల్లి నా కొడుకు కనిపించడం లేదని ఏడ్చినా పట్టించుకొని పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎవరో అనారోగ్యంతో ఉన్నారని తెలియగానే నేను వస్తున్నా అంటూ అక్కడికి వెళ్లి పరామర్శిస్తున్నారు. ఓట్లు సీట్లు ఆంధ్రాలో కావాలి, కానీ ప్రేమ మాత్రం తెలంగాణపై చూపిస్తారా అంటూ పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఏపీలో శాంతి భద్రతల వైఫల్యంపై సమాధానం చెప్పలేకే పవన్ కళ్యాణ్ ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. మొత్తానికి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ తో మొదలైన ఈ వివాదం ఇప్పుడు పేర్ని నాని ఎంట్రీతో పవన్ కళ్యాణ్ వర్సెస్ వైసీపీగా మారిపోయింది. వైసీపీ నేతలపై వరుస కేసులు, అరెస్టుల పర్వానికి కౌంటర్ గా నాడు కూటమి నేతలు చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోలను బయటకు తీసి వైఎస్ఆర్సీపీ ఎదురుదాడికి దిగుతోంది. అమర్నాథ్ పై కేసులు పెట్టి అరెస్టు చేసినా భయపడేది లేదని, అది ఆయన రాజకీయ ఎదుగుదలకే తోడ్పడుతుందని వైసీపీ బలంగా నమ్ముతుంది. మరి పేర్ని నాని చూపించిన పాత వీడియోలు సంబంధించిన పదునైన ప్రశ్నలపై జనసేన టీడీపీ కూటమి నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.